సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న, అల్లరిమూకలు విధ్వంసానికి పాల్పడినా ధీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసులు సన్నద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులైతే శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్లో భాగంగా ఓవైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరిమూకలు ఉండగా మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు కూడా ఉన్నారు. ఆందోళనకారులు, అల్లరిమూకలపైన బాష్పవాయువు ప్రయోగించడం, వాటర్ కెనాన్ ప్రయోగించడం, లాఠీ చార్జ్ వంటి వాటిపైన కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ఫైరింగ్ చేయటం వంటివి కూడా ప్రదర్శించారు. ప్రజల అవగాహన కోసం మాక్ డ్రిల్ నిర్వహించినట్లుగా ఎస్పీ రాధిక తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు. ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత, అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్. ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే, ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా 144 సెక్షన్ అమలు చేయబడడం జరుగుతుంది. సో ఎవరైనా 144 కానీ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఎవరైనా గుమిగూడడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లాఠీ చార్జ్కి, ఫైరింగ్కి కూడా పోలీసులు వెనుకాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొనేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్, డీజిల్ వీటిని అమ్మడం కూడా నిషేధించడం జరిగింది. ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే, ఎవరైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తారు, శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు. MCC 6వ తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్, ఎన్నికల కోడ్. కాబట్టి ప్రజలందరూ, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు